డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు చేయాలని, లేకపోతే వాటిని రద్దు చేయాలని సంజీవ్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీసీ సంఘాల చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, మాల సంఘాల నాయకులు మందల భాస్కర్, చెరుకు రామచందర్, కులకచర్ల శ్రీనివాసులతో కలిసి మాట్లాడారు. రాష్ట్రంలో పేద వర్గాలకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్ర జరుగుతుందని ఆయన అన్నారు. రద్దు చేసే వరకు పోరాడదాం, ప్రైవేట్ యూనివర్సిటీలు రద్దు చేసే వరకు ఆ యూనివర్సిటీలకు రక్షణగా రాజకీయాలను అడ్డం పెట్టుకొని ఇవాళ విద్యా దోపిడీకి పాల్పడుతున్నారు. నిజంగా ఒక విద్యా సంస్థ, ఒక ప్రభుత్వ పాఠశాల, ఒక ప్రైవేట్ పాఠశాల ఉంటే ఆ ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. ప్రైవేటు పాఠశాలలో, ప్రైవేటు కాలేజీలో, ప్రైవేటు ప్రొఫెషనల్ కాలేజీలో నువ్వు ఇన్ని సీట్లే ఉండాలి, ఇంత ఫీజే తీసుకోవాలి, నువ్వు ఇంత ఫ్యాకల్టీ ఉండాలి, ఇన్ని గదాల భూమి ఉండాలి, ఇన్ని ఎకరాల భూమి ఉండాలి, ఫైర్ సేఫ్టీ ఉండాలి, దీనికి పర్మిషన్లు ఉండాలి అనేది ఉంటుంది. కల్పించకుండా ఎందుకు కావాలనే మమ్మల్ని అణచివేసి కుట్రచేస్తున్నది మేము ప్రశ్న అడగలుగుతున్నాం. ఎంత దారుణంగా వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తానండి. మల్లారెడ్డి అనే యూనివర్సిటీ ఉంటుంది, ఆయన సముదాయ యూనివర్సిటీ కోకోలు ఉంటాయి. ఒక 500 మెడికల్ సీట్లు ప్రతి సంవత్సరం తీసుకుంటే ఒక్కొక్క మెడికల్ సీట్ ₹1 కోటి అనుకుంటారు. ఆయన 500 కోట్ల రూపాయల వ్యాపారం ఒక సంవత్సరం ఒక మెడికల్ సీట్ తీసుకుంటాడు. ఆయన ఇష్టంగా ఇక